బాపట్ల జిల్లా పర్చూరులో మంత్రులు పర్యటించారు. గిట్టుబాటు ధర లేక రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను మంత్రులు అచ్చెన్నాయుడు, రవికుమార్, ఎమ్మెల్యే సాంబశివరావులు పరిశీలించారు. టొబాకో కంపెనీల ప్రతినిధులు గ్రామాల్లో సమావేశాలు పెట్టి పొగాకు పంట వేయాలని చెప్పడంతో బాపట్ల జిల్లాలో ఎక్కువగా పొగాకు పంట వేశామని రైతులు తెలిపారు. ఇప్పుడు కంపెనీలు కొనడం నిలిపివేయడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకునేందుకు చిత్తశుద్దితో ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. కంపెనీలతో చర్చించి రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. కంపెనీలో ఊరులేదు, పనులు లేదు, ఫోన్లు చేసే రెస్పాన్స్ లేదు. మా పొగాకు కొంటారా లేదా? ఇందులో ఎవరైతే పేద రైతులు ఉన్నారు ఇప్పటికే 2,000కి 3,000కి అమ్ముకొని చాలా వరకు నష్టపోయారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కంపెనీలు కలిసి రైతాంగానికి ఆదుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరిపైన ఉంది. కంపెనీలు కూడా కోరుతున్నారు, ఆదాయం వచ్చినప్పుడు ఆనందపడలేదు కాదు, ఆదాయం వచ్చినప్పుడు కూడా పాల్పంచుకోవాలి. మీరు కూడా రైతు బాగుండాలి. అలాగని చెప్పి కంపెనీ లేకపోతే మనం పండించినా సరే దానివల్ల మనకి ఫలితాలు రావు. కంపెనీ బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతుకి మంచి ధర రావాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా మేము కూడా పొగాకు రైతులు ముందుకు వచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి వివరాలు రైతు కూడా అంతా కూడా అవసరం అనేది కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే మేము చెప్పాము రైతుల దగ్గర పెట్టుకోవాలంటే ఒక 6 నెలల 8 నెలల 5 రోజులు కూడా కట్టడం కావాలి. అదే మీరు కొనాలనుకో, మీరు కొనేసి దాన్ని ప్రాసెస్ చేసి జాగ్రత్తగా నిలబెడతారు. మార్కెట్ లో మళ్ళీ రేపు మార్కెట్ లో అవకాశం వచ్చినప్పుడు అన్నీ అన్నారు. మళ్ళీ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో మంత్రిగా చెప్పారు, 10 రూపాయలు కానీ 15 రూపాయలు కానీ 150 నుంచి 100 రూపాయలు కాదు. అది ప్రభుత్వం కూడా కట్టడానికి సిద్ధం. అందుకని మీరు కూడా ప్రతిదీ కూడా లాభాలుగా ఆలోచించకుండా 5-6 సంవత్సరాలు ఒకసారి ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా ముందు రావాలి. మీకు నష్టం వచ్చేది